లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పట్టుదల ప్రయత్నంలో సిన్సియారిటీ ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధించవచ్చు అంటున్నాడు ఈ నిత్య కృషివలుడు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు ఆ యువకుడు. టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్, గ్రూప్ 4, తాజాగా ఫలితాలు ప్రకటించిన టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్, ఇలా 5 ఉద్యోగాలు ఇప్పుడు రాజశేఖర్ సొంతం. ఇదంతా ఏ కోచింగ్ కు పోకుండా తను సొంతంగా కరీంనగర్ ప్రభుత్వ లైబ్రరీలో ప్రిపేర్ అయ్యాడు. ఓటమికి కుంగిపోవద్దని, ఓటమి తర్వాత ఖచ్చితంగా విజయం వస్తుందన్నాడు. ఇప్పటికే గంగాధర బీసీ వెల్ఫేర్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న కరీంనగర్ కు చెందిన రాజశేఖర్ అసలు ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఏకంగా 5 ఉద్యోగాలు ఎలా సాధించాడో మా రిపోర్టర్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటి సంపాదిస్తేనే చాలా గొప్ప విషయం. అలాంటిది 5 ఉద్యోగాలు సాధించాడు కరీంనగర్కి చెందినటువంటి ఒక యువకుడు. ప్రస్తుతం నాకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా అంటే మీరు ఈ రోజు లోపల చాలా కాంపిటీషన్ హెవీగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే గొప్ప విషయం. అలాంటి మీరు 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు అంటే దీని వెనుక ఎలాంటి కృషి ఉంది? నిజంగా హ్యాపీగా ఉందండి. నేను ఇంత పెద్ద సక్సెస్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను ప్రయత్నం మాత్రమే చేశానండి, ఫలితం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మన ప్రయత్నం గట్టిగా ఉన్నప్పుడు, మన ప్రయత్నంలో నిజాయితీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఫలితం మనల్నే వెతుక్కుంటూ వస్తుంది. నిజంగా హ్యాపీగా ఉందండి. నా స్కూలింగ్ అంతా కరీంనగర్లో జరిగిందండి. నెక్స్ట్ కాలేజ్ కానీ ఏదైనా, నా గ్రాడ్యుయేషన్ కరీంనగర్లో అయింది. ఎంఎస్సీ నాకు 3 పీజీలు ఉన్నాయండి. ఈ 3 పీజీలు కూడా కరీంనగర్లో కంప్లీట్ కావడం జరిగింది. దాని తర్వాత నేను కాలేజ్లో లెక్చరర్గా చేశానండి. చేసిన తర్వాత నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. దీనికంటే బెటర్గా ఇంకా బెస్ట్ కావాలని చెప్పి నేను చేస్తున్న జాబ్ని వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవడంలో నాకు లైబ్రరీ చాలా హెల్ప్ చేసింది. అంటే మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి సమయం లోపల ఎలాంటి కోచింగ్లు తీసుకున్నారా, లేకపోతే కేవలం మీ ఓన్ జిజ్ఞాస కొద్ది గ్రంథాలయాలను నమ్ముకున్నారా? సార్ నేను కోచింగ్ అంటూ స్పెషల్గా ఎక్కడికి వెళ్ళలేదు సార్. నెక్స్ట్ నేను నా సొంతగా ప్రిపేర్ అయినా సార్. నేను ఏదున్నా కూడా నా సొంతగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎట్ ద సేమ్ టైం లైబ్రరీకి వెళ్ళిన తర్వాత లైబ్రరీలో ఉన్న బుక్స్ కానీ, ఈ అకాడమిక్స్ బుక్స్ కానీ, కాంపిటేటివ్ బుక్స్ కానీ నాకు చాలా హెల్ప్ అయినాయి సార్. అంటే నిజంగా జిల్లా గ్రంథాలయాల లోపల మనం కాంపిటీషన్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు సరిపడేటువంటి మెటీరియల్ గ్రంథాలయంలో లభిస్తుందా సార్? సరిపడే మెటీరియల్ ఖచ్చితంగా ఉంది సార్. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే అక్కడ సిస్టమ్స్ కూడా ఉన్నాయి సార్. నెక్స్ట్ ఏదైనా బుక్ అవైలబుల్ కావాలి అంటే ఖచ్చితంగా మన డిమాండ్ మేరకు 1-2 డేస్లో ఖచ్చితంగా ఇస్తారు సార్. నాకు చాలా హెల్ప్ అయింది సార్ అది. ఇప్పుడు మీరు సాధించినటువంటి ఉద్యోగాల లోపల మీకు ఏ ఉద్యోగాలు సాధించారు, మీకు దేని వైపు మొగ్గు చూపుతున్నారు సార్? అది నా స్ట్రగుల్ 2017లో స్టార్ట్ అయింది సార్. నేను 17 నుంచి 21 దాకా కాంట్రాక్ట్ లెక్చరర్గా చేశాను సార్. దాని తర్వాత ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎంచుకున్నాను సార్. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏంటంటే 2022 నుంచి 24 దాకా లైబ్రరీలో ఉన్నా సార్. అందులో నాకు గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మన జనరల్ జేఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది సార్. అందులో భాగంగా నాకు 3 గురుకుల జాబ్లు వచ్చినాయి సార్. టీజీటీ, పీజీటీ, జేఎల్ వచ్చినాయి. మొన్న రిలీజ్ చేసిన గ్రూప్ 4 జాబ్ కూడా వచ్చింది. ఎట్ ద సేమ్ టైం 2 డేస్ బ్యాక్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన జూనియర్ లెక్చరర్ జాబ్ కూడా వచ్చింది సార్. మొత్తం ఓవరాల్గా 5 వచ్చినాయి సార్. అంటే దేని వైపు మీరు మొగ్గు చూపు? సార్ ప్రస్తుతం నేను గురుకులాలో చేస్తున్నాను సార్, బీసీ వెల్ఫేర్లో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ గెజిటెడ్ జాబ్ అయినా టీజీపీఎస్సీ జనరల్ జైలు చేస్తాను సార్. జనరల్ జైలుగా చేద్దామని. జైలు వరకు? అవును సార్, అవును. ఇప్పుడు ఈ రోజు లోపల అసలు చాలామంది యువత కూడా ఉద్యోగాలు లభించడం లేదు అని చెప్పి చాలా నిరుత్సాహానికి లోనవుతున్నటువంటి నేపథ్యం లోపల మీరు ఏకంగా 5 ఉద్యోగాలు సాధించారు కదా. ఈ కష్టపడేటువంటి ఉద్యోగాలు గోల్ ఉంచుకున్నటువంటి వారికి ఎలాంటి సందేశం ఇవ్వగలుగుతుంది సార్? ఇది సక్సెస్ అనేది ఖచ్చితంగా ఫెయిల్యూర్ తర్వాతనే వస్తుంది సార్. ఖచ్చితంగా 99% ఫెయిల్యూర్ తర్వాతనే వస్తుంది. మనం ఫెయిల్ అవుతున్నామంటే సక్సెస్కి దగ్గరలో ఉన్నట్టే సార్. ఖచ్చితంగా భయపడవద్దు. ప్రతి ఫెయిల్యూర్ని ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా చేసుకొని సక్సెస్ వైపు వెళ్ళాలి సార్. నాకు కూడా చాలా ఫెయిల్యూర్స్ వచ్చినాయి సార్. నేను దగ్గర ఒక 20 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన సార్. చాలా వరకు ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన. దాని తర్వాత రాసిన నెక్స్ట్ 5 ఖచ్చితంగా నాకు సక్సెస్ వచ్చింది సార్. 5కి 100/100 వచ్చేసిన సార్. అంటే కష్టపడి చదివితే ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించవచ్చు అని చెప్తారు సార్. ఖచ్చితంగా మనం నిజాయితీతో కష్టపడితే మాత్రం ఫలితం ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇది మొత్తానికైతే ఈ రోజు లోపల ఒక ఉద్యోగం సాధించడమే చాలా గొప్ప విషయం. అలాంటిది 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అంటే ఆషామాషి ముచ్చట కాదు. దీని వెనుక ఎంతో కష్టం ఉన్నది. చాలా ప్రిపేర్ అవుతున్నాము. మొత్తానికైతే ప్రీవియస్ పేపర్లు ఎంచుకొని చాలా గోల్ ఎంచుకున్నట్టే ప్రిపేర్ అయితే ఎలాంటి ఉద్యోగం అనేది సాధించవచ్చు అని చెప్పి రాజశేఖర్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.
For more videos like this, subscribe Big TV channel.